వారి ప్రతిపాదన ఆమోదం కోసం మంత్రిత్వ శాఖకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళడానికి నాకు అనుమతి రాలేదు. వారు ఎల్లప్పుడూ తల్లిదండ్రులకు కట్టుబడి ఉంటారు. మేము ఎప్పుడూ పుకార్లను ప్రోత్సహించము. ఇటువంటి తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి మార్చడం ఎలాగ? ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ సెంటెన్సెస్. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ సెంటెన్సెస్ని అట్లాంటి కొన్ని 30 సెంటెన్సెస్ని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ ఎడ్యుటెక్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. If you visit my channel for the first time, please subscribe and tap the bell button. ఆమోదం తీసుకోండి. ముందుగా చిన్న వాక్యాన్ని తర్వాత దాన్ని బిగ్ సెంటెన్స్లో కూడా ఎలాగ ఉపయోగించాలో చూద్దాం. గెట్ యాన్ అప్రూవల్. ఆమోదం తీసుకోండి అంటే ఇంగ్లీష్లో మనము గెట్ యాన్ అప్రూవల్. వారి ప్రతిపాదన ఆమోదం కోసం మంత్రిత్వ శాఖకు వెళ్ళింది. Their proposal went to the ministry for approval. Proposal అంటే ప్రతిపాదన. Went to the ministry. Ministry మంత్రిత్వ శాఖ. For approval ఆమోదం పొందడానికి మంత్రిత్వ శాఖకు వాళ్ళ ప్రతిపాదన వెళ్ళిందండి. అనుమతి తీసుకోండి. గెట్ పర్మిషన్. అనుమతి తీసుకోండి. గెట్ పర్మిషన్. అన్ని గైర్హాజరులకు మీరు మీ మేనేజర్ నుండి అనుమతి పొందాలి. మీరు అన్ని గైర్హాజరులకు అంటే మీరు ఆబ్సెంట్ అయినటువంటి మీ ఆబ్సెంట్లు అన్నిటికీ కూడా మీరు మీ మేనేజర్ నుండి అనుమతి పొందాలి. యు మస్ట్ గెట్ పర్మిషన్ ఫ్రమ్ యువర్ మేనేజర్ ఫర్ ఆల్ ఆబ్సెన్సెస్. ఫర్ ఆల్ ఆబ్సెన్సెస్ అంటే అన్ని ఆబ్సెంట్లకు, అన్ని గైర్హాజరులకు. ఫ్రమ్ యువర్ మేనేజర్ మీ మేనేజర్ నుండి. యు మస్ట్ గెట్ పర్మిషన్ మీరు అనుమతి పొందాలి. పెన్ను పేపరు తీసుకోండి. గెట్ ఏ పేపర్ అండ్ పెన్. గెట్ ఏ పేపర్ అండ్ పెన్. మీకు ఆ టోపీ ఎక్కడి నుండి వచ్చింది? మీకు ఆ టోపీ ఎక్కడి నుండి వచ్చింది? Where did you get that hat? Where did you get that hat? మీకు కావలసినది తీసుకోండి. మీకు కావలసినది తీసుకోండి. Get whatever you want. Get whatever you want. మీ టీ చల్లబడుతోంది. మీ టీ చల్లబడుతోంది లేదా చల్లారిపోతుంది. యువర్ టీ ఈజ్ గెట్టింగ్ కోల్డ్. యువర్ టీ ఈజ్ గెట్టింగ్ కోల్డ్. ఇక్కడ గెట్టింగ్ను ఉపయోగించాం. సో గెట్టింగ్ అనేది ఇక్కడ బికమింగ్ అనమాట. ఇక్కడ టీ చల్లారిపోతుంది అంటే టీ చల్లబడుతోంది. అంటే టీ ఈజ్ గెట్టింగ్ అంటే అది అలాగా చల్లగా అవుతుంది అని చెప్పడానికి. సో అలాగే గెట్టింగ్ని మనము వివిధ రకాలుగా ఉపయోగిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ గెట్టింగ్ ఓల్డ్. హీ ఈజ్ గెట్టింగ్ ఓల్డ్ అంటే అతను ముసలివాడు అయిపోతున్నాడు. షీ ఈజ్ గెట్టింగ్ యాంగ్రీ ఆమె కోపపడుతుంది. మ్యాంగోస్ ఆర్ గెట్టింగ్ స్పాయిల్డ్. మ్యాంగోస్ కుళ్ళిపోతున్నాయి. యువర్ కార్ ఈజ్ గెట్టింగ్ న్యూ. మీ కారు కొత్తదైపోతుంది. యువర్ కార్ ఈజ్ గెట్టింగ్ న్యూ. యువర్ కార్ ఈజ్ గెట్టింగ్ ఓల్డ్ అండ్ మీ కారు పెద్ద అయిపోతుంది, మీ కారు కొత్తది అయిపోతుంది. ఈ విధంగా గెట్టింగ్ అనేది ఈ బికమింగ్ అనేదని గెట్టింగ్ అని కూడా మీనింగ్ వస్తుంది అన్నమాట. ఆమెను అక్కడికి వెళ్ళడానికి అనుమతించండి. పర్మిట్ హర్ టు గో దేర్. ఆమెను అక్కడికి వెళ్ళడానికి అనుమతించండి. పర్మిట్ హర్ టు గో దేర్. ఇంపరేటివ్ సెంటెన్స్ స్టార్టింగ్ విత్ వెర్బ్. మీరు వదిలి వెళ్ళడానికి నేను అనుమతించలేను. అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి నేను అనుమతించలేను. ఐ కెనాట్ పర్మిట్ యూ టు లీవ్. ఐ కెనాట్ పర్మిట్ యూ టు లీవ్.
పిల్లలను బయటకు వెళ్ళడానికి అనుమతించవద్దు. డోంట్ పర్మిట్ కిడ్స్ టు గో అవుట్. డోంట్ పర్మిట్ కిడ్స్ టు గో అవుట్. పిల్లలను బయటకు వెళ్ళడానికి అనుమతించవద్దు. బికాస్ దిస్ ఈస్ వెరీ పాండమిక్. ఓకే, దిస్ ఈస్ అ పాండమిక్ సిచ్యువేషన్, వెరీ డేంజరస్ సిచ్యువేషన్. కాబట్టి పిల్లల్ని బయటకు వెళ్ళడానికి అనుమతించవద్దు. డోంట్ పర్మిట్ కిడ్స్ టు గో అవుట్. నేను మీ అనుమతి చూడాలి. నేను మీ అనుమతి చూడాలి. ఇక్కడ అనుమతి అనేది ఒక నౌన్గా వాడుతూ ఉన్నాం. ఐ నీడ్ టు సీ యువర్ పర్మిట్. ఐ నీడ్ టు సీ యువర్ పర్మిట్. మీరు వెళ్ళడానికి మీ అనుమతి చూడాలి. ప్రస్తుతానికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి పర్మిట్లు అడుగుతూ ఉన్నారు, పాస్ అడుగుతూ ఉన్నారు, ఈ పాస్ అడుగుతూ ఉన్నారు. సో ఐ నీడ్ టు సీ యువర్ పర్మిట్. కెనాట్ అనేది ఉపయోగించాం మనము. సో కెనాట్ మీద కొన్ని చూస్తే కెనాట్ ఇమాజిన్, నేను ఇమాజిన్ చేయలేను. కెనాట్ రైట్, నేను రాయలేను. కెనాట్ లీవ్, నేను వదిలి వెళ్ళలేను. నీడ్ టు గో, నేను వెళ్ళాలి, నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది. నీడ్ టు టెస్ట్, నేను టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నీడ్ టు స్పీక్, మాట్లాడవలసిన అవసరం ఉంది. సో ఈ విధంగా నీడ్ టు, కెనాట్ అనేది మనం యూజ్ చేయొచ్చు. మీకు అనుమతి వచ్చిందా? మీకు అనుమతి వచ్చిందా? డిడ్ యూ గెట్ పర్మిషన్? డిడ్ యూ గెట్ పర్మిషన్? ఇక్కడ పర్మిషన్ అనేది ఒక నౌన్గా వాడుతూ ఉన్నా. డిడ్ యూ గెట్ పర్మిషన్? మీకు అనుమతి వచ్చిందా? అక్కడికి వెళ్ళడానికి నాకు అనుమతి రాలేదు. ఐ డింట్ గెట్ పర్మిషన్ టు గో దేర్. ఐ డింట్ గెట్ పర్మిషన్ టు గో దేర్. మేము అనుమతి తీసుకోవాలి. వీ షుడ్ గెట్ అప్రూవల్. మేము అనుమతి తీసుకోవాలి లేదా మేము అనుమతి పొందాలి. వీ షుడ్ గెట్ అప్రూవల్. మేము ఎందుకు అనుమతి తీసుకోవాలి లేదా మేము ఎందుకు అనుమతి పొందాలి? వై షుడ్ వి గెట్ అప్రూవల్? వై షుడ్ వి గెట్ అప్రూవల్? మేము అనుమతి తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్. వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్. మేము అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు టేక్ పర్మిషన్. వీ డోంట్ హ్యావ్ టు టేక్ పర్మిషన్. వారు ఎల్లప్పుడూ తల్లిదండ్రులకు కట్టుబడి ఉంటారు. దే ఆల్వేస్ ఒబే దేర్ పేరెంట్స్. దే ఆల్వేస్ ఒబే దేర్ పేరెంట్స్. ఇక్కడ ఒబే అంటే కట్టుబడి ఉండడం, చెప్పిన మాట వినడం. నేను మారు మాట్లాడకుండా అతని మాట పాటించాను. ఐ ఒబెయిడ్ హిమ్ వితౌట్ ఎ క్వశ్చన్. ఐ ఒబెయిడ్ హిమ్ వితౌట్ క్వశ్చన్ అంటే నేను ఇంకా ఏమి మాట్లాడకుండా అతను చెప్పింది చేశాను, అతని మాట విన్నాను. ఐ ఒబెయిడ్ హిమ్ వితౌట్ క్వశ్చన్. విషయం గురించి మర్చిపోండి. విషయం గురించి మర్చిపోండి. ఫర్గెట్ అబౌట్ ద మ్యాటర్. ఆ విషయం గురించి మర్చిపోండి. ఫర్గెట్ అబౌట్ ద మ్యాటర్. అతను ఈ విషయాన్ని ఎక్కడ వదిలిపెట్టాడో మర్చిపోయాడు. అతను ఈ విషయాన్ని ఎక్కడ వదిలిపెట్టాడో మర్చిపోయాడు. హీ ఫర్గాట్ వేర్ హీ హ్యాడ్ లెఫ్ట్ ద మ్యాటర్. వేర్ హీ హ్యాడ్ లెఫ్ట్ ద మ్యాటర్. మధ్యలో మాట్లాడుతూ విషయాన్ని మధ్యలో ఆపి వేరే దాంట్లోకి వెళ్ళి తర్వాత ఎక్కడ వదిలిపెట్టాడో మరలా కంటిన్యూ చేయడం కోసం మర్చిపోయాడు అనమాట. హీ ఫర్గాట్ వేర్ హీ హ్యాడ్ లెఫ్ట్ ద మ్యాటర్. దీన్ని ప్రోత్సహించవద్దు. డోంట్ ఎంకరేజ్ దిస్. డోంట్ ఎంకరేజ్ దిస్. దీన్ని ప్రోత్సహించవద్దు. ఆమె అతన్ని వెళ్ళమని ప్రోత్సహించింది. ఆమె అతన్ని వెళ్ళమని ప్రోత్సహించింది. షీ హ్యాడ్ ఎంకరేజ్డ్ హిమ్ టు గో. షీ హ్యాడ్ ఎంకరేజ్డ్ హిమ్ టు గో. ఆమె అతన్ని వెళ్ళమని ప్రోత్సహించింది. నేను దీన్ని ప్రోత్సహించను. ఐ డోంట్ ఎంకరేజ్ దిస్. ఐ డోంట్ ఎంకరేజ్ దిస్. స్థానిక వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆసక్తి చూపింది. ద గవర్నమెంట్ వాజ్ కీన్ టు ఎంకరేజ్ లోకల్ బిజినెస్. లోకల్ బిజినెస్ స్థానిక వ్యాపారం. కీన్ టు ఎంకరేజ్ ప్రోత్సహించడానికి ఆసక్తి చూపింది. ద గవర్నమెంట్ ప్రభుత్వం. మీరు కొనసాగించాలనుకుంటున్నారా?
మీరు కొనసాగించాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు కంటిన్యూ? డూ వాంట్ టు కంటిన్యూ? అతను తన ఉద్యోగాన్ని కొనసాగించలేకపోయాడు. తన ఉద్యోగాన్ని కొనసాగించలేకపోయాడు అతను. హీ వాజ్ అనేబుల్ టు కంటిన్యూ విత్ హిస్ జాబ్. హీ వాజ్ అనేబుల్ టు కంటిన్యూ విత్ హిస్ జాబ్ అంటే అతను తన ఉద్యోగం చేయలేకపోయాడు. వారు కొనసాగించడానికి ఇష్టపడతారు. వారు కొనసాగించడానికి ఇష్టపడతారు. దే లైక్ టు కంటిన్యూ. దే లైక్ టు కంటిన్యూ. లైక్ టు అనేది ఇక్కడ ఏదైనా పని చేయడానికి ఇష్టాన్ని చూపించడం. లైక్ టు కంటిన్యూ, లైక్ టు గో, వెళ్ళడానికి ఇష్టపడుతున్నా. లైక్ టు స్పీక్, మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. అలాగే లైక్ టు రైట్, రాయడానికి. లైక్ టు మేనేజ్. సో ఈ విధంగా లైక్ టుని మనం ఉపయోగించవచ్చు. ఈ సంబంధాన్ని కొనసాగించడానికి మేము ఆసక్తిగా ఉన్నాం. వీఆర్ కీన్ టు కంటిన్యూ దిస్ రిలేషన్షిప్. వీఆర్ కీన్ టు కంటిన్యూ దిస్ రిలేషన్షిప్. ఇక్కడ కీన్ అంటే ఆసక్తిని వ్యక్తం చేయడం. ఓకే, వీఆర్ కీన్ టు కంటిన్యూ దిస్ రిలేషన్షిప్. ఈ సంబంధాన్ని కొనసాగించడానికి మేము ఆసక్తిగా ఉన్నాం. పుకార్లను ప్రోత్సహించవద్దు. డోంట్ ఎంకరేజ్ రూమర్స్. డోంట్ ఎంకరేజ్ రూమర్స్. మేము ఎప్పుడూ పుకార్లను ప్రోత్సహించము. వీ నెవర్ ఎంకరేజ్ రూమర్స్. వీ నెవర్ ఎంకరేజ్ రూమర్స్. ఇక్కడ నెవర్ ఎంకరేజ్ అంటే ఎప్పుడూ ప్రోత్సహించం. ఓకే, నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియోలో నేర్చుకున్నటువంటి ఈ వాక్యాలన్నింటినీ కూడా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాల్ని ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. We will meet again with a new video, new topic. Thank you.